శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 4వ సంకీర్తన 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా దేవుడు మనందరికీ కూడా గొప్ప అనుభవాన్ని, గొప్ప సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ అనుసరించాలనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నారు. భక్తుడు దావీదు జ్ఞాపకం చేసినట్లుగానే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి అంటున్నాడు. భూమి మీద మనుషులకు సంపద, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యం పెరుగుతూ ఉంటే ఎంతగానో ఆనందించేటువంటి వారుగా, సంతోషించేవారుగా ఉంటూ ఉంటారు. కానీ అవి పెరుగుతూ ఉంటాయి, కానీ మనకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వలేవు. అవి పెరుగుతూ ఉంటాయి, కానీ వాటిని చూసినప్పుడే ఆ క్షణమే ఆ సంతోషం ఉండిద్దేమో, కానీ పరిపూర్ణమైనటువంటి సంతోషం దేవునిలోనే ఉంటుంది, దేవుని ద్వారానే కలుగుతుంది. అది గ్రహించినటువంటి అనేక మంది భక్తులు, అబ్రహాము కానీ, యోబు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ, మరి అనేకులైనటువంటి గొప్ప భక్తులైనటువంటి వారు, ఆనాడు వారు కానీ నేటి గొప్ప విశ్వాసులుగా, సేవకులుగా ఉన్నటువంటి వారు అది గ్రహించారు. అది గ్రహించి మరి సంతృప్తి కలిగినటువంటి రీతిలో దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి సంతృప్తి పడుతున్నారు. సంతోషపడుతున్నటువంటి మనసు ఈ ఉదయం మనం కలిగి ఉంటే అది ఆశీర్వాదం. లేని వాటి కొరకు మరి ఎంతగానో ఆశలు పెంచేసుకుని, లేని వాటి కొరకు ప్రయాసపడుతూ, మరి అందనటువంటి వాటి కొరకు ఎక్కువగా ఆశలు పెంచుకోవటం అది ఆయాసానికే, అది ఆటంకకరమైన పరిస్థితులే కానీ మరొకటి కాదు. అందుకని కీర్తనకారుడు ఈ మాటలో జ్ఞాపకం చేసినట్లుగా వారి ధాన్య ద్రాక్షరసము మరి విస్తరించిన సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి అంటున్నాడు. మన హృదయాల్లో సంతోషం, సమాధానం అనేటువంటిది ఆస్తుల వల్ల రాదు, అంతస్తుల వల్ల రాదు, ఆధిక్యతల వల్ల రాదు. ఒకవేళ వాటి వల్ల వచ్చినా అది క్షణకాలం మాత్రమే ఉంటుంది. దేవుడు మన హృదయంలో, మన మనస్సుల్లో అట్టి ఆనందాన్ని, సంతోషాన్ని మన హృదయాల్లో పెడితే అది పర్మనెంట్గా మరి భూమి మీద ఉంటుందనేటువంటిది ఈ ఉదయం ఆ సత్యాన్ని గుర్తిరుగుతాం. ఆ యొక్క అన్వేషణలో మనం కూడా ముందుకు సాగుతాం. అట్టి కృప ఈ ఉదయం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన మీకు వందనాలు. భక్తుడి యొక్క అనుభవాన్ని ప్రభువా మేము కూడా జ్ఞాపకం చేసుకోవటానికి, ఆ అనుభూతిని ప్రభు మేనుగోరా అనుసరించడానికి నా తండ్రి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు. మనుషులనైనా భూమి మీద విస్తరించుచుండటానికి, అయ్యా భూమి మీద ధాన్య ద్రాక్షరసాలు, ఐశ్వర్య, ఆధిక్యతలు, ఘనతలు వీటి కొరకే, ఈ ప్రశంస కొరకే ఆశిస్తూ వీటిని పొందుకోవటానికే ప్రయాసపడతాం. వాటి వల్ల మా హృదయాల్లో ఆనందమైనటువంటిది అది శాశ్వతంగా ఉండదనేటువంటిది భక్తుడి యొక్క అనుభవం ద్వారా జ్ఞాపకం చేశారు. అది తాత్కాలికమైనటువంటి ఆనందమే. శాశ్వతమైనటువంటి ఆనందం మీ ద్వారా, మీలోనే మీరు మా హృదయంలో పెట్టేటువంటి వారని ఆ సత్యాన్ని మేము గుర్తించుటకు సహాయం చేయండి. ఈ ఉదయం ప్రభువా ఎందరైతే నా తండ్రి నిరాశ, నిస్పృహల మధ్య నాయన ఎన్నున్నప్పటికీ సంతృప్తి లేక అసంతృప్తితో ఉన్నటువంటి వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఈ మాట చేత మీరు హెచ్చరించి బలపరిచిన ఆయన మీలో, మీ ద్వారానే కలిగేటువంటి నిత్య సంతోష సమాధానాన్ని పొందుకోగలిగినటువంటి కృప మీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.